హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రధర్ అయితే చాలా వరకు పల్లవికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ పల్లవి మాత్రం అస్సలు వినిపించుకోదు. చూడండి డాడ్, మీరు ఎలాగో మారిపోయారు. ఇక మా గురించి ఎందుకు పట్టించుకుంటారు? ఇక మమ్మల్ని వదిలేయండి అని చెప్పి పల్లవి అయితే చక్రధర్కి ఒక దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పల్లవి మాట్లాడిన మాటలకి చక్రధర్ మనసు చాలా బాధపడుతుంది. ఎవరైనా చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణలు అడిగితే తన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పల్లవికి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక చక్రధర్ ఆలోచనలో పడి అవనిని రమ్మని పిలుస్తాడు. ఇక అవని అయితే చక్రధర్ పిలిచిన దగ్గరకు వచ్చి, ఎందుకు ఉన్న పలంగా రమ్మని ఫోన్ చేశావు అని అంటుంటే ఇక చక్రధర్, చూడమ్మా అవని, నీతో ఒక నిజం చెప్పాలి అని అంటుంటే అవని చక్రధర్ వైపు చూసి, చూడు, నువ్వు మారిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అమ్మని నీ భార్యగా అందరి ముందు చెప్పినందుకు మరింత సంతోషంగా ఉంది. కానీ నిన్ను నా కన్న తండ్రిగా మాత్రం ఎన్నటికీ అంగీకరించలేను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే దానికి చక్రధర్, అంతేలేమ్మా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నేను ఏ రకంగా కూడా ఆనందంగా చూడలేదు. నేను మీ తండ్రిని తెలిసిన దగ్గర నుంచి కూడా మిమ్మల్ని బాధ పెట్టానే కానీ మిమ్మల్ని ఏ రోజు కూడా సంతోషంగా ఉంచలేదు. నన్ను ఇప్పుడు ఉన్నపలంగా నాన్న అని పిలవాలంటే నీకు కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ నిన్నిక్కడికి పిలవడానికి ఒక కారణం ఉంది అని అంటుంటే ఇక అవని, చెప్పు, ఎందుకు పిలిచావు అని అడగడంతో ఇక చక్రధర్, అదే రాజేంద్ర ప్రసాద్ మీ మావయ్య గారిని మేడ మీద నుంచి తోసేసింది ఎవరో నాకు తెలుసు. ఆ విషయం గురించి నీతో మాట్లాడాలనే రమ్మన్నాను అని చెప్పడంతో ఇక అవని అయితే, ఏంటి, మా మావయ్య గారిని మేడ మీద నుంచి తోసేసింది ఎవరో నీకు తెలుసా? అంటే నువ్వే చేయించావా అని అంటూ ఉంటే ఒక్కసారిగా చక్రధర్, అయ్యో లేదమ్మా, నేను చేయించలేదు. కానీ అది చేసింది ఎవరో నాకు తెలుసు. అది ఎవరో కాదు, పల్లవినే. కానీ తనలా చేయడానికి ఒక విధంగా కారణం మాత్రం నేనే అని చెప్పడంతో ఒక్కసారిగా అవని కోపంతో రగిలిపోతుంది. ఏంటి, పల్లవినే మావయ్య గారిని మేడ మీద నుంచి తోసి చంపాలని చూసిందా? పైగా దానికి కారణం కూడా మీరేనా? ఇది చెప్పడానికి మీకు సిగ్గనిపించట్లేదా అని అంటుంటే, చూడమ్మా అవని, అప్పుడు చక్రధర్ వేరు, ఇప్పుడు చక్రధర్ వేరు. అప్పుడు పల్లవి చేసిన ప్రతి పనిని కూడా సమర్థించుకుంటూ వచ్చాను. అలాగే ఈ విషయంలో కూడా పల్లవిని నేను సమర్థించాను. అందుకే పల్లవి తప్పులు చేస్తూనే వచ్చింది. పైగా మీ అమ్మ గురించి మీ మావయ్య గారు ఎక్కడ అందరి ముందు నిజాన్ని బయట పెడతారేమో అన్న భయంతో పల్లవి అనుకోకుండా మీ మావయ్య గారిని మేడ మీద నుంచి తోసేసింది. కానీ తను చేసిన తప్పుని ఏదో ఒకరోజు తెలుసుకుంటుంది. నేను మారినట్టే తను కూడా మారిపోతుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే, చూడండి, ఇన్ని రోజులు మావయ్య గారి విషయంలో పల్లవి ఇట్లాంటి పొరపాటు చెయ్యదని అనుకున్నాను. కానీ పల్లవినే మావయ్య గారిని చంపాలని ప్రయత్నించిందని తెలిసిన తర్వాత కూడా ఇంకా నేను మౌనంగా ఉంటే నిజంగానే నేను నా కుటుంబానికి అన్యాయం చేసిందని అవుతాను. ఇప్పుడే ఈ విషయాన్ని అందరి ముందు బయట పెడతాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక చక్రధర్ అవని చెయ్యి పట్టుకుని, అమ్మా అవని, ఆగమ్మా, ఆవేశపడకు. నీకు ఈ నిజాన్ని ఎందుకు చెప్పానో తెలుసా? ఎన్ని రోజులు నేను తప్పుల మీద తప్పులు చేశాను. కానీ నువ్వు పెద్ద మనసుతో నన్ను, నా ప్రాణాల్ని కాపాడావు. అలాగే ఇన్ని తప్పులు చేసినా నీ చెల్లెలు పల్లవిని కూడా నీ మంచి మనసుతో, నీ మంచి మాటలతో తనని మార్చుతావన్న చిన్న ఆశతో నీకు ఈ నిజాన్ని చెప్పాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ నిజాన్ని అందరి ముందు బయట పెడితే తర్వాత అందరూ నా కూతుర్ని ఒక శత్రువులా చూస్తారు. ఇక కమల్ అయితే ఆవేశంలో పల్లవిని చంపుతాడు. అందుకే చెప్తున్నాను, ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పొద్దమ్మా అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి, కూతురు తప్పు చేస్తే ఒక తండ్రిగా మందలించి తనకి బుద్ధులు చెప్పాలి. కానీ అలా చేయకుండా తనని సమర్థించుకుంటూ చివరికి ఒక మనిషి ప్రాణాలు తీసే వరకు దిగజార్చేలా చేశారు. పైగా ఆ తప్పుని
కప్పిపుచ్చమని నాకే చెప్తున్నారు. చూడండి, పల్లవి చాలా తప్పులు చేసింది. ఎన్నో ఎన్నో ఎంతగానో అవమానించింది. కానీ ఏ రోజు కూడా తన గురించి ఇంట్లో ఎవ్వరితోనూ చెప్పాలని అనుకోలేదు. తనే తెలుసుకుంటుంది. చిన్నది తనకి తెలిసొచ్చిన తర్వాత తనలో తను పశ్చాత్తాపడుతుంది అని అనుకున్నాను. కానీ పల్లవిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. పైగా మీరు మీ పిల్లలుగా మమ్మల్ని అలాగే అమ్మని మీ భార్యగా ఒప్పుకున్నందుకు పల్లవి మా మీద కోపంతో రగిలిపోతుంది. ఆ విషయంలో కూడా నేను కాంప్రమైజ్ అయ్యాను. కానీ దేవుళ్ళలాంటి మావయ్య గారి ప్రాణాలు తీయాలని చూసినా పల్లవి విషయంలో మాత్రం ఇక నేను అస్సలు కాంప్రమైజ్ కాలేను. పైగా తను చేసిన తప్పులకి తనకి బుద్ధి చెప్పకుండా అస్సలు ఉండలేను. ఈ విషయాన్ని ఇప్పుడే అందరికీ చెప్తాను అంటూ ఇక అవని అయితే చక్రధర్ మాట వినిపించుకోకుండా అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరుతుంది. అమ్మా అవని అంటూ ఇక చక్రధర్ అయితే అవనిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవని అస్సలు ఆగదు. ఇక చక్రధర్కి ఏం చేయాలో అర్థం కాక ఇక పల్లవికి ఫోన్ చేస్తాడు. పల్లవి అయితే చక్రధర్ ఫోన్ చూడగానే కాస్త కంగారు పడుతుంది. డాడ్ ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు, ఏమై ఉంటుంది అని చెప్పి ఇక పల్లవి చక్రధర్ కాల్ లిఫ్ట్ చేసి, ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దని? ఒకప్పుడు మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూసే నేను మీ ఫోన్ చూస్తుంటేనే విసిగొస్తుంది, చిరాకు పుడుతుంది. మీలాంటి వాళ్ళతో మాట్లాడాలని నాకు లేదు అని చెప్పి ఇక పల్లవి కాల్ కట్ చేయబోతుంటే, అమ్మ పల్లవి ఆగు, ఫోన్ పెట్టేకు, నీకో విషయాన్ని చెప్పాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి, ఏంటి నాకు ఒక విషయం చెప్పాలా, ఏంటది అని కోపంగా అడగడంతో, చూడమ్మా పల్లవి, నువ్వు ఎంత నచ్చ చెప్పినా నువ్వు కూడా మారిపోతావని ఆశపడ్డాను. కానీ నువ్వు మారకుండా ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే వస్తున్నావు. పైగా మీ మావయ్య గారిని మేడ మీద నుంచి తోసేసింది నువ్వే అన్న నిజాన్ని నేను అవనికి చెప్పేశాను. అవని ఆ నిజం తెలుసుకున్నాక నీకు నచ్చ చెప్తుంది అనుకున్నాను. కానీ తను ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరి ముందు నిజాన్ని బయట పెడతానంటుంది. అవనిని ఎలా ఆపాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చూడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు అవని కాళ్ళ మీద పడు. ఇక ఇట్లాంటి పొరపాటు చెయ్యనని తనని వేడుకో. ఖచ్చితంగా అవని పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తుంది అని చెప్పి ఇంకా చక్రధర్ చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి, డాడ్ ఏం మాట్లాడుతున్నారు? ఏదైతే ఇంట్లో వాళ్ళకి తెలియకూడదనుకున్నానో అదే చెప్పేశారా? ఇక నీ కూతురు ప్రాణాలతో బ్రతికుంటుందని ఎలా అనుకుంటున్నావు? ఈ విషయం కనుక కమల్ బావకి తెలిస్తే కమల్ బావ ఏకంగా నన్ను గోయి తీసి కప్పెట్టేస్తాడు. ఇప్పుడు అవని ఎక్కడుంది అని అడగడంతో ఇక చక్రధర్ అయితే అవని ఇంటికి బయలుదేరింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఫోన్ కట్ చేసి పరిగెత్తుకుంటూ ఇక పల్లవి హాల్లోకి వస్తుంది. అప్పటికే అవని ఇంటికైతే వస్తుంది. అవనిని చూసిన కమల్ అయితే, వదినా వచ్చేసారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఒకసారి ఇది చూడండి అంటూ తన చేతిలో ఉన్న ఒక ఫైల్ని ఇక అవని చేతిలో పెట్టడంతో, అవని, కన్నయ్య ఇప్పుడు కాదు తర్వాత కాస్త దీన్ని పక్కన పెట్టు అని చెప్పి ఇక అవని ఆ ఫైల్ని చూడకుండానే దాన్ని మడతపెట్టి ఇక కమల్ చేతిలో పెడుతుంది. ఒక్కసారిగా కమల్, వదినా ఏమైంది, మిమ్మల్ని చూస్తుంటే చాలా కోపంగా కనిపిస్తున్నారు, ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అడగడంతో, నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు, కానీ ఈ ఇంట్లో మనతో పాటు ఉండేవాళ్ళే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్, ఏం మాట్లాడుతున్నావు వదినా, మనతో పాటు ఉండేవాళ్ళే మనల్ని ఇబ్బంది పెడుతున్నారా, ఎవరు అని గట్టిగా అరవడంతో ఇక హాల్లోకి అందరూ కూడా వస్తారు. ఇక అక్షయ్ అయితే, అవని నిన్ను చూస్తుంటే చాలా కోపంగా కనిపిస్తున్నావు, ఏమైంది, బాగానే ఉంది కదా అని అంటుంటే, ఏవండి ఇన్ని రోజులు మావయ్య గారిని చంపాలని ప్రయత్నించింది ఎవరా అని మనం అనుకున్నాం కదా, అది ఎవరో కాదండి, అది ఎవరో ఇప్పుడే నాకు చక్రధర్ చెప్పాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్ అయితే, వదినా నాన్నని చంపాలని చూసింది ఎవరో అన్నది నిజం తెలిసిందా, చక్రధరే చెప్పాడా, వాడే చంపడానికి ప్రయత్నించాడా అని చెప్పి ఇక కమల్ కోపంతో రగిలిపోతుంటే, అవని అయితే అక్కడ నిలబడి ఉన్న
పల్లవి వైపు చూపిస్తుంది. ఒక్కసారిగా పల్లవి గజగజ వణికిపోతుంది. ఇక పల్లవి తన మనసులో లేదు, లాభం లేదు, ఇప్పుడు నేను వీళ్ళతో ఏం చెప్పినా వినే స్టేజ్లో లేరు. పైగా రాజేంద్ర ప్రసాద్ని చంపాలని ప్రయత్నించింది నేనే అన్న నిజం స్వయంగా డాడే అవనికి చెప్పేశాడు. ఇప్పుడు అవని చెప్పిన ఈ నిజాన్ని ఇంట్లో అందరూ కూడా నమ్ముతారు. అది అబద్ధమని నేను ప్రూవ్ చేసినా వాళ్ళు నమ్మనే నమ్మరు. పైగా కమల్ బావ నన్ను ఇక్కడికిక్కడే చంపేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? డాడ్ చెప్పినట్టు అవని కాళ్ళ మీద పడ్డం తప్ప నాకు మరో దారి కనిపించట్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా చాలా అంటే చాలా కంగారుగా పల్లవి కాళ్ళ మీద పడి అవని కాళ్ళ మీద పడి, అక్క నన్ను క్షమించక్క, నేను తెలియక చేశాను. ఎన్ని రోజులు ఈ తప్పుని మీ అందరి ముందు చెప్పి మీ క్షమాపణలు అడగాలని ఎంతగానో ఎదురు చూశాను. కానీ ఈ నిజం చెప్పిన మరుక్షణం బావ కమల్ బావ ఆవేశపరడు. ఆవేశంలో ఎట్లాంటి పొరపాటు చేస్తాడా అని భయపడి ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టాను. పైగా మావయ్య గారిని మేడ మీద నుంచి తోసి చంపమని చెప్పింది మా డాడే ఆయన మారిపోయి ఇప్పుడు ఆ తప్పుని నా మీద వేస్తున్నారు అంటూ ఇక పల్లవి అయితే అవని కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతూ ఇక అవనితో చెబుతుంది. ఇంతలో పార్వతి చాలా ఆవేశంగా వచ్చి ఇక పల్లవి జుట్టు పట్టుకొని పైకి లేపుతుంది. ఒసై రాక్షసి, పాపాత్మురాలా, నీకు నీకు ఏం అన్యాయం చేశామే? నిన్ను ఈ ఇంటి కోడలిగా కాదు నా కన్న కూతురులా చూసుకున్నాను. పైగా ఇంట్లో అందరికంటే నీకే నీకే ఎక్కువ విలువిచ్చాను. నువ్వు ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మి దేవతలాంటి నా పెద్ద కోడల్ని దూరం చేసుకున్నాను. అలాగే వాళ్ళమ్మని అనకూడని మాటలు ఎన్నో అన్నాను. కానీ పక్కనే ఉండి నా భర్తని చంపాలని చూస్తావా నిన్ను అంటూ ఇక పార్వతి అయితే పల్లవిని చెడామడా తిట్టి బాగా చంపదెబ్బ కొడుతుంది. కమల్ అయితే చాలా ఆవేశంగా, ఏయ్ ఇన్ని రోజులు మా నాన్నని ఎవరు చంపాలనుకున్నారో తెలుసుకోవాలి అనుకున్నాను. ఇక తెలిసిన తర్వాత వాళ్ళని ప్రాణాలతో ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? చూడు, నువ్వు మా వదిన కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నిన్ను ప్రాణాలతో వదిలేస్తానని అనుకుంటున్నావా? నిన్ను ఇక్కడికిక్కడే చంపి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అంటూ ఇక కమల్ అయితే చాలా ఆవేశంగా కిచెన్లోకి వెళ్ళి పెద్ద కత్తిపీటని తీసుకుని వస్తాడు. ఒక్కసారిగా కమల్ చేతిలో కత్తిపీటని చూసి ఇక పల్లవి అయితే భయపడుతూ, బావా వద్దు, బావా వద్దు, నిజంగానే నేనిప్పుడు మారిపోయాను బావా, నేను నేను మునుపటి పల్లవిని కాదు బావా, నన్నేం చెయ్యొద్దు బావా, నేను చేసిన తప్పుకి నిజంగానే నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను బావా, అక్క నువ్వన్నా చెప్పక్క అంటూ ఇక పల్లవి అయితే అవని దగ్గరకు వచ్చి అవని వెనక నుంచుంటుంది. ఇక అవని అయితే, కన్నయ్య ఏంటి ఆవేశం, ఆగు ఆగు అని చెప్పి ఇక కమల్ చేతిలో ఉన్న కత్తిపిట్టని తీసుకుంటుంది. ఇక కమల్ అయితే, వదినా మీకు తెలీదు వదినా, ఇది పాము లాంటిది, పాముకి ఎంత పాలు పోసినా దాని బుద్ధి పోనిచ్చుకోదు, అది విషాన్ని చిమ్ముతుంది, ఇది కూడా అదే టైపు, ఇట్లాంటి దాన్ని ఇంకా నువ్వు ఎలా నమ్మాలనుకుంటున్నావు? ఇది నీ దగ్గర మంచిదల్లా నటిస్తూ నీ మీదే విషాన్ని చిమ్ముతుంది, దాని బుద్ధి అట్లాంటిది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వకూడదు అంటూ ఇక కమల్ అయితే పక్కన పెడుతున్న కత్తిపిట్టని మళ్ళీ తీసి ఎత్తుపెడతాడు. ఒక్కసారిగా ఇక కమల్ని అందరూ కూడా ఆపుతారు. ఇక అక్షయ్ అయితే, చూడు పల్లవి, నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాత నువ్వు ఎవరిని ఏ రకంగా బాధ పెట్టినా సరే అది నీ తెలియనితనమంటూ తీసి పడేశాం. కానీ ఈరోజు చివరికి మా నాన్నని చంపాలని చూస్తావా ఏంటి పల్లవి ఇదంతా అంటూ ఇక అక్షయ్ అయితే పల్లవిని నిలదీస్తాడు. ఇక కమల్ అయితే, పల్లవి నువ్వు ఆవేశపరాలివి అనుకున్నాను, నీకు కోపం ఎక్కువ అనుకున్నాను, అలాగే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని ఆశపడి కమల్ని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఆ రకంగా ప్రవర్తిస్తున్నావని నేను నీ విషయంలో జాలి పడ్డాను. కానీ మా నాన్నని చంపే అంతటికి దిగజారిపోయావని అస్సలు ఊహించలేకపోయాను. ఛీ, నీలాంటిది ఈ ఇంట్లో ఉండకూడదు అంటూ ఇక కమల్ అయితే పల్లవిని చెడమడ తిడతాడు. ఇక పక్కన ఉన్న శ్రేయ కూడా, ఏంటి పల్లవి, ఏంటి దంతా, నువ్వు ఎన్నో తప్పులు చేశావు, కానీ చివరికి ఒక మనిషి ప్రాణాలు తీయడానికి దిగజారిపోతావా? అసలు
ఎందుకు ఇదంతా అని చెప్పి ఇక శ్రేయ కూడా పల్లవిని తిడుతుంది. ఇంతలో పెద్దావిడ అక్కడికి వస్తుంది. ఇక పెద్దావిడిని చూసిన పల్లవి, అమ్మమ్మ, నేను ఎన్నో తప్పులు చేశాను. ఆ తప్పులన్నింటికీ నేనిప్పుడు బుద్ధి తెచ్చుకున్నాను. వాటికి అందరినీ క్షమాపణలు అడుగుతున్నాను. నువ్వన్నా చెప్పు అమ్మమ్మ, నన్నేం చెయ్యొద్దని అని అంటుంటే, చిచ్చి పాపాత్మరాలా, నన్ను ముట్టుకోవద్దు. నీలాంటిది నన్ను ముట్టుకుంటే నాకు ఒళ్ళంతా పాములు తేళ్ళు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏయ్ ఏయ్ నువ్వు నా కూతురు బిడ్డవని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఒసే నిన్ను ఎంత ముద్దుగా చూసుకున్నానే, ఎంత గారాబంగా చూసుకున్నానే, నెత్తిన పెట్టుకున్నాను. దేవతలాంటి అవని విషయంలో నేను నీ కోసం తనని ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి కూడా సహాయం చేశాను. కానీ నువ్వు నా కొడుకుని నా నుంచి దూరం చేయాలనుకుంటావా? నా కొడుకుని చంపాలనుకుంటావా? నిన్ను అని చెప్పి ఇక పెద్దావిడైతే పల్లవిని బాగా కొడుతుంది. ఇక పల్లవి అయితే చివరాఖరికి అవని దగ్గరకు వచ్చి అవని కాళ్ళ మీద పడి, అక్క, నిజంగా నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎంతమంది ప్రేమని దూరం చేసుకుని మీ అందరికీ కూడా దూరం అయ్యి నేను ఏం సాధించాను చెప్పండి? మీ ద్వేషాన్ని తప్ప ఏమీ సాధించలేకపోయాను. నేను ఇన్ని రోజులు మీ అందరి ప్రేమకి దూరమైనందుకు చాలా బాధగా ఉంది. అలాగే మీ అందరి మనసుని ఎంతలా బాధ పెట్టానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పి ఇక వీల్ చైర్లో కూర్చున్న రాజేంద్ర కాళ్ళ మీద పడి, మావయ్య గారు, మిమ్మల్ని చంపాలని ప్రయత్నించాను. ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడే అర్థమైంది. నన్ను క్షమించండి మావయ్య, క్షమించండి అంటూ ఇక పల్లవి అయితే రాజేంద్ర కాళ్ళ మీద పడి రాజేంద్ర చేతులు పట్టుకుని కదుపుతూ ఉంటుంది. ఉన్న పలంగా రాజేంద్రలో కదలికలు వస్తాయి. ఇక కమలైతే, ఏయ్ రాక్షసి, ఇంకా మా నాన్న కాళ్ళ మీద పడుతున్నావా? మా నాన్న కాళ్ళు లాగి మా నాన్నని ఇంకాస్త ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నావా? నీలాంటిది అట్లాంటి మంచి వాళ్ళని తాకకూడదే అంటూ ఇక కమలైతే పల్లవి జుట్టు పట్టుకుని పైకి లేపుతుంటాడు. ఇంతలో వీల్ చైర్లో ఉన్న రాజేంద్ర అయితే, కమల్ ఆగు అని అరవడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రాజేంద్రలో కదలికలు రావడంతో పార్వతి అలాగే అవని కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందపడతారు. నాన్న అంటూ, ఇక ఏవండి అని, మావయ్య గారు అంటూ అందరూ కూడా ఇక రాజేంద్ర దగ్గరికైతే వస్తారు. ఇక రాజేంద్ర అయితే, ఆగరా, ఆగు, ఎన్ని రోజులు తను చేస్తుంది తప్పని తెలియక తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. కానీ ఇప్పుడిప్పుడే ఎదుటివారి మనసులు, ఎదుటివారి మంచితనాలు నీ భార్యకి కూడా అర్థమవుతున్నట్టున్నాయి. అందుకే తను చేసిన తప్పుకి క్షమాపణ చెప్తుంది. మరి తను చేసిన దానికి పశ్చాత్తపడి క్షమాపణ అడుగుతున్న వ్యక్తికి మనం ఒక అవకాశాన్ని ఇవ్వాలి కదా. చూడు, తను నిజంగానే మారిపోతే అందరం ఇక నుంచి సంతోషంగానే ఉంటాం. వదులు అంటూ ఇక రాజేంద్ర అయితే కమల్ని ఆపుతుంటే, నాన్న, ఇది మిమ్మల్ని చంపాలని చూసింది. దీన్ని ఎట్లా వదిలేయాలి నాన్న? ఇది ఇప్పుడు దీనికి అవకాశం ఇస్తే తర్వాత ఇంట్లో అందరినీ ఆస్తి కోసం చంపేస్తుంది నాన్న అని చెప్పడంతో ఇక పల్లవి, లేదు బావా, లేదు, నేను ఇన్ని రోజులు తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాను. ఇక నుంచి మీ అందరూ ఏం చెప్తే అదే వింటాను. నువ్వు ఎలా ఉండమంటే అలాగే ఉంటాను. నేను చేసిన తప్పులకి మీ అందరినీ క్షమాపణలు అడుగుతున్నాను. పేరు పేరున మీ అందరి కాళ్ళకి నమస్కరిస్తున్నాను అంటూ ఇక పల్లవి అయితే తను చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతుంది. ఇక అవని అయితే, మావయ్య గారండి, మీరు మళ్ళీ కోమాల నుంచి బయటికి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర, అవునమ్మా, అవును, ఇంట్లో వచ్చిన మార్పులన్నీ చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ మార్పుల వల్లేనేమో మళ్ళీ నేను మామూలు మనిషినయ్యాను అంటూ ఇక రాజేంద్ర అయితే అందరి ముందు అవనితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్లో ఈ సీరియల్ ఎలా ఎండ్ అవబోతుంది అన్న విషయాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్